ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఫస్ట్ ఒక చిన్న ప్రేయర్తో ఈరోజు సెషన్ని మనం స్టార్ట్ చేద్దాము. ఐఎమ్ దేవి, ఎంఎస్సి ఇన్ యోగా అండ్ అష్టాంగ యోగా థెరపిస్ట్. యోగేన చిత్తస్య పదేన వాచ మలం శరీరస్య చ వైద్యకేన యోపాకరోత్తం ప్రవరంబునీనం పతాంజలిం ప్రాంజలిరానతోస్మిం ఆవాహు పురుషాకారం శంఖచక్రాసిధారణం సహస్రశిరీషం స్వేతం ప్రణమామి పతాంజలిం. హరి ఓం. పతాంజలి మహర్షి గారు అష్టాంగ యోగాన్ని మనకి అందించినటువంటి మహర్షి. యోగా అనేది ఆనాటి నుంచి ఈనాటి వరకు కనుక చూస్తే ఎంతో ప్రాముఖ్యతని సంతరించుకుంటూ వెళ్తూ ఈరోజు వరల్డ్ వైజ్గా యోగా డేని కూడా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఎన్నో రకాలైనటువంటి యోగా కాకోకుండా ఫిజికల్ రిలేటెడ్వి వచ్చినప్పటికీ కూడా యోగా తన యొక్క ప్రాముఖ్యతని ఎక్కడ కూడా కోల్పోకుండా ఉన్న కొందికి కూడా రోజులు గడిచే కొందికి సంవత్సరాలు గడిచే కొందికి కూడా దాని యొక్క ప్రాముఖ్యతని ఇంతగా పెంచుకుంటూ వెళ్ళడానికి గల కారణం యోగా చేయడం వలన మన యొక్క మానసిక ప్రశాంతతతో పాటు శారీరకమైనటువంటి దృఢత్వం రెండూ కూడా ఏర్పడడం, అలాగే మన యొక్క మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో శరీరం ఎంత ప్రశాంతంగా ఉంటుందో మనం చేసేటువంటి పనులు కూడా అంతే ఎఫెక్టివ్గా చేసుకోవచ్చు. యోగాని ఆనాటి కాలం నుంచి ఈనాటి కాలం వరకు ఎందరో ఋషులు చాలా క్లియర్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. యోగా చేయటం వలన మనకి టో దగ్గర నుంచి హెడ్ వరకు ప్రతి ఒక్క జాయింట్లో కూడా లూబ్రికేషన్ అనేది వచ్చి అక్కడ ఉన్నటువంటి స్టిఫ్నెస్ అనేది తగ్గి మన యొక్క పనుల్ని చాలా తేలికగా చేసుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఈనాటి ఎపిసోడ్లో మనం అష్టాంగ యోగాన్ని అందించినటువంటి పతాంజలి మహర్షి గారి గురించి మనం మాట్లాడుకుందాము. అష్టాంగ యోగాలో పతాంజలి గారి యొక్క పేరు తెలియని వాళ్ళే ఉండరు. ఎందుకంటే యోగ పితామహుడు పతాంజలి మహర్షి గారు. ఈయన మనకి యోగ గ్రంథాన్ని అందించారు. 195 196 సూత్రాలతో కూడినటువంటి అష్టాంగ యోగా అనేటువంటి దాన్ని రచించడం జరిగింది. దీనిలో ఆయన 4 పాదాలుగా విభజించి మనిషి ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా జీవించడం వలన ఆరోగ్యవంతమైనటువంటి జీవితాన్ని మనం అనుభవించగలం అనే దాన్ని ఎంతో చక్కగా వివరించడం జరిగింది. దీనిలో ముందుగా ఆయన సమాధి పాదాన్ని తీసుకున్నారు. సమాధి పాదంలో 51 సూత్రాల్ని అధహ యోగానుశాసనం అంటే యోగా అనేది నేను చెప్తున్నాను మీరు నేర్చుకోండి అని స్టార్ట్ చేసి ఆయన సమాధి పాదం నుంచి మొదలు పెట్టుకుని సాధన పాదంలో మరలా మనకి 54 సూత్రాల్ని ఆయన అందించడం జరిగింది. తర్వాత విభూది పాదం, దీనిలో కూడా 54 సూత్రాల్ని ఆయన అందించారు. ఆ తర్వాత లాస్ట్ది కైవల్య పాదం, దీనిలో కూడా 34 సూత్రాల్ని ఆయన అందించారు. ఈ విధంగా 135 సూత్రాలతో కూడినటువంటి యోగా సూత్రాలని అష్టాంగ యోగంలో ఆయన ఎంతో క్లియర్గా రాయడం అనేది జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా యోగ శాస్త్రాన్ని ఎంతో క్లియర్గా అర్థం చేసుకునే విధంగాను, అలాగే చాలా చిన్నిగా ఆయన ఏ విధంగా మంచి లైఫ్ స్టైల్లోకి వెళ్ళాలో క్లియర్గా చెప్పడం అనేది జరిగింది. అయితే ఏంటి ఆ అష్టాంగ యోగా, ఏంటి ఆ సీక్రెట్స్ ఏమున్నాయి, ఆ 8 నియమాలు ఏమున్నాయో ఇప్పుడు మనం చూద్దాం. ఈ 8 నియమాలు ఏదైతే కనుక భగవద్గీత, రామాయణ, పురాణాలు మరియు ఇతిహాసాలు, ఖురాన్, బైబిల్ ఇలా ప్రతిదీ కూడా ఏవి సిద్ధాంతాల్ని చెప్పారో ఆ సిద్ధాంతాల్ని అన్నీ కూడా క్రోడీకరించారు ఈయన. దీంతో పాటు ఆయన జైన మరియు బౌద్ధ మతంలో ఉన్నటువంటి వాటిని కూడా క్రోడీకరించి ఈ 8 నియమాలను అర్థవంతంగా ఎంతో క్లుప్తంగా ఆయన అందించడం అనేది జరిగింది. యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అని ఆయన ఎక్కడ నుంచి మనం స్టార్ట్ చేసుకుని సాధన అనేది ఎక్కడ వరకు సమాధి మార్గానికి వెళ్ళాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. యోగా అంటేనే యూజ్, ఇది ఒక సాంస్క్రిట్ వర్డ్. యూజ్ అంటే ఏంటి, ఇక్కడ కలయిక. దీనికి సంబంధించి ఎన్నో రకాలైనటువంటి అర్థాలు ఉన్నప్పటికీ కలయిక, ఇక్కడ మనం ఏం కలయిక చేయాలి అంటే జీవాత్మ పరమాత్మని కలయిక చేయాలి.
దీన్ని కొంతమంది యాక్సెప్ట్ చేయరు కదా! ఎందుకంటే సైన్స్ స్టూడెంట్స్ ఈ రోజుల్లో చాలామంది ఎక్కువ మన యొక్క శ్వాస, మన యొక్క మనస్సుని రెండిటిని మన యొక్క బాడీతో ఐక్యం చేయాలి. దీన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారు కదా! ఎందుకు యాక్సెప్ట్ చేయకోకుండా ఉండగలరు? ఎందుకంటే మన యొక్క మనస్సు ఏ విధంగా ఉంటుందో మన బ్రెత్ ఆ విధంగానే ఉంటుంది. మీరు గమనించండి. కోపంగా ఉన్నప్పుడు శ్వాస ఒకలాగా ఉంటుంది. ప్రశాంతంగా ఉన్నప్పుడు శ్వాస మరోలాగా ఉంటుంది. ఈ రెండిటిని ఐక్యం చేస్తూ మన యొక్క శరీరం మీద, మజిల్స్ మీద ఎవ్రీ డే మనం మన యొక్క జాయింట్స్‌ని మూవ్ చేస్తూ ఉంటే కనుక ఎంత అద్భుతమైనటువంటి ఫలితాలనేది వస్తాయి. సో, ఇక్కడ మనం ఏమి విలీనం చేస్తున్నాం మనం? మన యొక్క శరీరాన్ని, మన యొక్క శ్వాసతో, మన యొక్క మనస్సు మీద ప్రాక్టీస్ చేస్తూ వెళ్తూ ఉన్నాము. అయితే దీనిలో యమ నియమాల దగ్గర కొంచెం జనాలందరూ చాలా కన్‌ఫ్యూజ్ అయిపోతారు. అంటే వాళ్ళు మేము ఫాలో అవ్వలేమేమో అని కూడా అనుకుంటారు. కానీ చాలా సింపుల్‌గా ఉంటుందండి. యమ నియమాలు చేయకోకుండా మీరు ఆసనాస్ దగ్గరికి వెళ్ళొద్దు. చాలామంది యోగా స్టార్ట్ చేయడమే ఏం చేస్తారు, మార్నింగ్ జస్ట్ బెడ్ పైనుంచి లెగిసేసి మ్యాట్ వేసుకుంటారు. మ్యాట్ నుంచి ఆసనాస్ అనేది స్టార్ట్ చేసేసుకుంటూ వెళ్తారు. కానీ ఇది చాలా తప్పు. ఫస్ట్ యమ, నియమాలు 2 ఉన్నాయి. వాటిల్ని ఎవరు ఫాలో అవ్వరు ఎందుకు? మ్యాట్ తీసుకోవడానికి ముందే మీరు చక్కగా బెడ్ పైనుంచి ఒక గ్లాస్ వాటర్, మీరు ఎంత వాటర్ తాగగలరో అంత వాటర్ తాగేసేయండి. ఫ్రెష్ వాటర్ తీసుకొని బ్రషింగ్ నెక్స్ట్ మీ యొక్క గట్ మొత్తం కూడా క్లీన్ అయిపోవాలి. ఆ తర్వాత స్నానం చేసిన తర్వాత మాత్రమే మీరు యోగాకి అంటే ఆసనాస్‌కి రావాల్సి ఉంటుంది. దీన్ని వదిలేసి మీరు ఆసనాస్‌ని ప్రాక్టీస్ చేయొద్దు. ముందుగా వీటిలి గురించే ఆయన క్లియర్‌గా యమ మరియు నియమాలో ఎక్స్‌ప్లెయిన్ చేసుకొని వచ్చారు. యమలో ఆయన మరలా మీకు అర్థమవ్వడం కోసం ఒక 5 నియమాస్‌ని కూడా ఆయన అందించారు. దీనిలో సత్యం, ఎప్పుడు కూడా మనిషి సత్యాన్ని పలకమని చెప్పారు. అసత్యం చెప్తే కనుక మనకే తెలుస్తుంది కదా ఆ టెన్షన్ అనేది. సో, ప్రతి మనిషి కూడా సత్య మార్గాన్ని అనుసరించాలి. లైక్ గాంధీ గారు సత్యాన్ని అనుసరించారు. ఆయన్ని ఇప్పుడు మనందరం కూడా ఎంతో గౌరవంగా పూజిస్తాం కదా! అంటే ఒక్క మార్గాన్ని ఎంచుకున్నందుకే ఆయన ఇప్పుడు జాతి పితామహుడు అయితే కనుక, మనం యమనియమాలు అన్నిటిని పట్టుకుంటే ఎంత బాగా ఉంటుంది. సో, సత్య మార్గాన్ని అనుసరించాలి. అలాగే నెక్స్ట్ అపరిగ్రహం గురించి చెప్పారు. మనది కానిటువంటి వస్తువుని మనం ఆశపడకూడదు. అలాగే మనం తీసుకోకూడదు. అంతే. దీని దగ్గరే మనందరికీ కూడా చాలా రకాలైనటువంటి ఎమోషన్స్ అనేది కంట్రోల్ లేకపోవడం. ఆస్థేయం. దేన్ని కూడా అతిగా మన దగ్గర ఉంచుకోవడం అనేది కూడా మంచిది కాదు. కాస్తంత బయట కూడా మనం స్ప్రెడ్ చేస్తూ ఉండాలి. ఏదన్నా నాలెడ్జ్ ఆర్ అమౌంట్ ఆర్ సంథింగ్ ఏదైనా కానివ్వండి. అలాగే బ్రహ్మచర్య. బ్రహ్మచర్య అంటే చాలామంది ఈ యొక్క నియమం దగ్గర మాత్రమే కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇక్కడ ఎవరు కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. బ్రహ్మచర్యం అంటే కంప్లీట్‌గా సన్యాసి అయిపోవాలేమో, అంటే పెళ్లి చేసుకోకూడదు ఇలా అనేసి అనుకుంటారు. ఇది అసలు కానే కాదు. బ్రహ్మచర్య అంటే మన యొక్క 5 సెన్స్ ఆర్గాన్స్ మీద మనం కంట్రోల్‌లో ఉండడమే బ్రహ్మచర్య. అంటే సెన్స్ ఆర్గాన్స్ ఏమైనా ఉంటాయి? ఐ, నోస్ మరియు ఇయర్స్, మన యొక్క స్కిన్, మన యొక్క టంగ్, వీటిలి మీద కనుక మనం గ్రిప్ సాధిస్తే దాన్ని బ్రహ్మచర్య అనేసి అంటారు. అంటే పెద్దవాళ్ళు చెప్తారు కదా! కాళ్ళు నడిచిన చోటల్లా మనసు వెళ్ళొద్దు, మనసు వెళ్ళిన చోటకల్లా కాళ్ళు వెళ్ళొద్దు. సింపుల్ సామెతగా ఎంత బాగా చెప్పేసారో వాళ్ళు. పతంజలి మహర్షి గారు కూడా దీన్నే చెప్పారు. మన యొక్క సెన్స్ ఆర్గాన్సే మన యొక్క ఎమోషన్స్‌కి కారణమవుతాయి. నేనొక దాన్ని వింటాను. నా ఫ్రెండ్ చాలా మంచి ప్లేస్ గురించి మంచిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తది. నాకేమనిపిస్తది చెవులతో విన్నాక అక్కడికి వెళ్ళాలనిపిస్తది. తర్వాత అక్కడ ఫుడ్ చాలా బాగుంటుంది పలానా ప్లేస్‌లో అని చెప్తుంది. అప్పుడు నాకేమనిపిస్తుంది అక్కడికెళ్ళినాక అదే ప్లేస్‌ని నేను కూడా టేస్ట్ చేయాలి అని అనిపిస్తుంది కదా! ఇలా ఒకదానితో ఒకటి లింక్ అయ్యి మన యొక్క ఎమోషన్స్ అనేవి ఉంటాయి. సో, ఈ ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకోవడమే బ్రహ్మచర్య. దీన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి? అదే కదా చాలా పెద్ద ఛాలెంజింగ్. దాని గురించి తర్వాత ఆయన ఎక్స్‌ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. అదే విధంగా ఆయన నియమాస్‌ని కూడా చెప్పారు. ఇవి అన్నీ కూడా సొసైటీతో ఏ విధంగా ఉండాలో చెప్తే, నియమాలు ఏం చేస్తారు అంటే ఆయన మీ సెల్ఫ్ డీలింగ్ ఎలా చేసుకోవాలో చెప్పారు. ఎంత క్లియర్‌గా చెప్పారో చూసారా? ఫస్ట్ సొసైటీతో ఏ విధంగా ఉండాలి, నెక్స్ట్ మీతో మీరెలా ఉండాలి. క్లీన్‌నెస్, శౌచ
ఈ క్లీన్‌నెస్ అనేది మనకి లోపల ఇంపార్టెంట్. అలాగే బయట ఇంపార్టెంట్. మన చుట్టూ ఉన్నటువంటి సరౌండింగ్స్ కూడా క్లీన్‌గా ఉంచుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో, ఎప్పుడు కూడా పరిశుభ్రంగా ఉండాలి. అంటే మార్నింగ్ అండ్ నైట్ బాత్ దగ్గర, మన యొక్క లోపలికి వెళ్ళేటువంటి ఫుడ్ దగ్గర ప్రతిదీ కూడా క్లీన్‌నెస్ మీద కొంచెం ఫోకస్ చేయాలి. తర్వాత సంతోషం. ఎప్పుడు సంతోషంగా ఒక మనిషి ఉండాలి. ఏదో అయిపోయి దుఃఖాన్ని అనుభవించడానికి మనం ఇక్కడ పుట్టలేదు. సంతోషంగా జీవించడం కోసమే మనం ఈ యొక్క శరీరాన్ని తీసుకున్నాం. ఎందుకు అనవసరమైనటువంటి విషయాల గురించి బాధను పొందడం? ఆటిలన్నిటిని కూడా తీసేయాలి అంటే గనక ఈ యొక్క యోగ సాధన ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎవరైనా కనిపించినప్పుడు ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి. మీరెంత బాధలో ఉన్నా కానీ ఒక చిన్న స్మైల్. ఎలా ఉన్నారండి? అంతే. ఆ ఎదుటి వ్యక్తికి కూడా మీలో ఉన్నటువంటి ఆ ఎనర్జీ అనేది పాస్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ స్వాధ్యాయం. స్వాధ్యాయం దగ్గరికొస్తే చాలా మంచి మంచి బుక్స్‌ని మనమే ఓన్‌గా చదవడం, లేదంటే మంచి బుక్స్ చదివిన వాళ్ళ దగ్గర, మంచి ఎక్స్‌పీరియన్స్ ఉన్నటువంటి పెద్దవాళ్ళ దగ్గర మనం టైంని కనుక కేటాయిస్తే చాలా వరకు నాలెడ్జ్‌ని మనం ఈజీగా గ్రాస్ప్ చేసుకోవడానికి జరుగుతుంది. ఒక చిన్న బుక్ ఒక మనిషి రాయటానికి తన జీవిత కాలం పడితే మనం చదవటానికి ఎంత టైం పడుతుంది? అలాంటి బుక్స్ ఎన్నో చదివిన వాళ్ళ దగ్గర ఒక 10 మినిట్స్ మనం కూర్చుంటే ఎన్ని విషయాల్ని తీసుకోగలుగుతాం. సో, స్వాధ్యాయ చాలా చాలా ఉపయోగకరమైనటువంటి విషయం. మన యొక్క నాలెడ్జ్‌ని చాలా బాగా ఇంక్రీజ్ చేస్తుంది. అలాగే మనసుని చాలా ప్రశాంతపరుస్తుంది. తర్వాత తపస్సు. తపస్సు దగ్గర మన యొక్క మైండ్ ఎలా ఉండాలంటే లేజీనెస్‌ని, అధికమైనటువంటి గాఢ నిద్రని కూడా వదిలేసేయాలి. మనిషి యాక్టివ్‌గా ఉండడం అనేది నేర్చుకోవాలి. లాస్ట్ ఆయన ఈశ్వర ప్రణిధాన గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఈశ్వర ప్రణిధానం అంటే భగవంతుని దగ్గర కూర్చొని 24 గంటలు ఈశ్వర అని చెప్పేసి పూజ చేయమని ఆయన ఏం చెప్పలేదు. ప్రతి ఒక్క దానిలో కూడా భగవంతుని చూస్తూ మనం హెల్పింగ్ నేచర్ అనేది కలిగి ఉండాలి. దాన్ని ఈశ్వర ప్రణిధానం అని చెప్తారు. ప్రతి పనిలో కూడా నేను చేస్తున్న పని భగవంతుడు నాకిచ్చినటువంటి పని. అలాగే మనం ఎవరికైనా హెల్ప్ చేస్తున్నాం. అలా ప్రతి దానిలో కూడా ఆయన భగవంతుని యొక్క స్వరూపాన్ని చూస్తూ ఉండమని చెప్పారు. ఇవన్నీ చూడండి, మీకు వింటుంటేనే ఎంత మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది. అది ఈటిలన్నిటిని కూడా మనం డైలీ మన యొక్క లైఫ్‌లో కనుక చేస్తూ ఉంటే, ఫాలో అవుతూ ఉంటే ఆటోమేటిక్‌గా మనకున్నటువంటి కోపాలు, యాంగ్జైటీ, స్ట్రెస్‌లు అన్నీ కూడా తగ్గిపోవడం జరుగుతుంది. ప్రతి దానికి కూడా ఎక్కువగా ఓవర్ థింకింగ్ అనేది లేకుండా మీ యొక్క థింకింగ్ ప్రొసీజర్ కూడా చాలా వరకు కామ్ అయిపోతుంది. మనసు మరియు మీ యొక్క శరీరం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆ తర్వాత ఆయన యమ నియమం తర్వాత ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ సమాధికొచ్చారు. ఇక్కడ చాలా మంది యోగా అనంగానే ఏంటి ఆసనాలు చేయడం. ఆసనాస్‌లో కూడా సూక్ష్మ వ్యాయామాలు ఉంటాయి. అలాగే ఆసనాస్‌లో 3 లెవెల్స్ ఉంటాయి. బిగినర్స్, ఇంటర్మీడియేట్ అండ్ అడ్వాన్స్ అనేసి చెప్పి. అందరూ అడ్వాన్స్‌నే చూస్తూ ఉంటారు. అయ్యో! ఆసనాలంటే తలకిందులుగా శీర్షాసనం వేసేయాలి. లేదంటే చాలా నాకసలు ఫ్లెక్సిబులే ఉండదండి. అంతంత ఆసనాలు నేనెక్కడ చేయాలి అని అడ్వాన్స్ ఆసనాస్‌ని చూస్తూ చాలామంది యోగా అంటేనే నేను వెళ్ళనులే అండి. నా మజిల్‌కంత మూవ్‌మెంట్ ఉండదు. నాకంత ఫ్లెక్సిబుల్ ఉండదు అని చెప్పేసి వదిలేస్తారు. కాదు. ఆస్ యోగా అంటే ఆసనాస్ ఒకటే కాదు. దీనిలో ఆసన, ప్రాణాయామ, తర్వాత ధ్యానం. ఈ 3 కూడా దేని కిందకే వస్తాయంటే చాలామంది డిఫరెంట్ డిఫరెంట్ సెషన్స్ వైస్‌గా చూసేస్తున్నారు. అలా కాదు. చెప్పాను కదా! ఇది ఒకదాని తర్వాత ఒకటి లింక్ అయ్యి ఉంటాయి. ఆసనాలు మన యొక్క బాడీని ఫ్లెక్సిబుల్ చేయడానికి, అలాగే బాడీ స్ట్రెంత్ చేయడానికి ఉపయోగపడతాయి. నేను ఇంతసేపు కదలకుండా చక్కగా ప్రశాంతంగా కూర్చున్నాను. నా లెగ్స్ పెయిన్ లేవు. నా బ్యాక్ పెయిన్ లేవు. సో, ఇందువలన ఆసనాస్ నేను ఎవ్రీడే ప్రాక్టీస్ చేస్తున్నాను కాబట్టి, అది ఏ లెవెల్‌లో ప్రాక్టీస్ చేస్తున్నాను అంటే, నా బాడీ ఎంత కంఫర్ట్ లెవెల్‌లో ఉందో, అంత కంఫర్ట్ లెవెల్‌లోనే నేను సాధన అనేది చేస్తున్నాను. సో, తర్వాత నేను ప్రాణాయామ. ప్రాణాయామం అనేది ఎవ్రీడే హాఫ్ అన్ అవర్ చేసుకోవడం చాలా చాలా ఉత్తమమైనటువంటి పద్ధతి. మార్నింగ్ చేసుకుంటే ఇంకా చాలా మంచిది. ఎవరికైనా వీలు కాలేదంటే ఈవినింగ్ చేసుకోండి. ప్రాణాయామం చేసేటప్పుడు ఆయామం. ప్రాణశక్తిని ఆయామం చేసుకోవడం. ఎక్స్‌టెన్షన్ చేసుకోవడం. మన యొక్క ప్రతి సెల్‌కి కూడా ఆ యొక్క ప్రాణిక్ ఎనర్జీని ఎక్కువగా తీసుకొని పంపిణీ చేస్తూ ఉంటాం. అదే ఆయామం. నార్మల్‌గా బ్రెత్ తీస్తూ ఉంటాం. ఎలా తీసుకుంటాం? మీరు అబ్జర్వ్ చేశారా ఎప్పుడైనా?
ఓకే. మీరు ప్రతి ఒక్క బ్రీత్‌ని కూడా గమనిస్తున్నారా? ప్రతి ఒక్క బ్రెత్ ఎన్ని సార్లు తీసుకుంటున్నారు? డైలీ మీరు శ్వాస తీసుకునే ప్రతిసారి నేను శ్వాస తీసుకుంటున్నాను, శ్వాస తీసుకుంటున్నాను అనేసి ఎప్పుడన్నా అనుకున్నారా? లేదు కదా! సో, ఆటోమేటిక్‌గా ఈ యొక్క సిస్టమ్ ఏదైతే ఉందో మన యొక్క శరీరంలో ఆ ఎండోక్రైన్ మన యొక్క లంగ్స్ ఎప్పుడు శ్వాసను తీసుకుంటూనే వెళ్తూ ఉంటుంది. కానీ అది ప్రాపర్‌గా నడుస్తుందా? ప్రాపర్‌గా నడవట్లేదా? దీన్ని మీరెప్పుడైనా గమనించారా? చిన్న బేబీని చూడండి పడుకున్నప్పుడు. డయాఫ్రామ్ బ్రెత్ చేస్తూ ఉంటుంది. పొట్ట కదలికలు చాలా పై వరకు వెళ్తూ ఉంటాయి. బేబీ పొట్టలో ఉన్నప్పుడు అమ్మ గర్భం నుంచి బయటకొచ్చినాక చిన్న ఏజ్‌లో తనకున్నటువంటి పవర్ వలన బ్రెత్ చాలా బాగా తీసుకుంటుంది. స్లోగా పెద్దయ్యే కొందికి మనమేం చేస్తున్నాము, నైట్ పడుకోము, అలాగే హెల్తీ ఫుడ్ తినము. సో, చాలా వరకు మన యొక్క సిస్టమ్‌ని చేంజ్ చేసేసాం. దానివలన ఏమవుతుంది ఇక్కడ, మనం అధికమైన ఒబేసిటీ కావనివ్వండి, హెల్త్ ఇష్యూస్ కానివ్వండి, వీట్లన్నిట్లి వలన శ్వాసనే ఈరోజు ఎవ్వరు ప్రాపర్‌గా తీసుకోవట్లేదు. అసలు ముందు ప్రాణాయామస్‌లో శ్వాస మీద అసలు కరెక్ట్‌గా నడుస్తుందా లేదా గమనించండి. అది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. ఇక్కడ మనం నార్మల్ బ్రీతింగ్‌లో 500 ఎంఎల్ వరకు శ్వాస తీసుకుంటే, ప్రాణాయామంలో మన యొక్క లంగ్ కెపాసిటీ ఎంతుంటుందో 5.56 లీటర్స్ వరకు. అంత గాలిని ఇన్‌హేల్ చేయడం జరుగుతుంది. సో, చెప్పండి ఇక్కడ ప్రతి ఒక్క సెల్ అనేది మీ యొక్క బ్లడ్‌తోనూ, అలాగే ఆక్సిజన్‌తోనూ ఎంత బాగా ఫిల్ అవుతుందో, మీరు ప్రాక్టీస్ చేసి హాఫ్ అన్ అవర్ వదిలేసి చూడండి. మిగిలిన 23 అవర్స్ కూడా మీ యొక్క బాడీ అనేది ఎంతగా వర్క్ అవుతుంది. ఇలా ఎవ్రీ డే మీ యొక్క లోపల మీరు క్లీన్ చేసుకోవడం అనేది స్టార్ట్ చేయండి. ప్రాణాయామంలో ఎన్నో రకాలైనటువంటి ప్రాణాయామ టెక్నిక్స్ ఉన్నాయి. నిజానికి 1008 టెక్నిక్స్ ఉన్నాయి. కానీ రెగ్యులర్ సాధనలో కనీసం ఒక 8 తీసుకొని ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయండి. మీరే గమనిస్తారు మీ యొక్క శరీరంలో ఎంత మార్పొచ్చింది అనేది. అందుకే ఎంతో గొప్పటువంటి సాధన ప్రాణాయామ సాధన. ఆసనాలు కంఫర్ట్‌గా కూర్చుంటం అలవాటైపోయినాక ప్రాణాయామంలో చక్కగా బ్రెత్ మీద మాత్రమే మన యొక్క ఫోకస్ ఉంటుంది. తర్వాత ప్రాణాయామ ప్రత్యాహార. ప్రత్యాహార కూడా అంతే. మన యొక్క సెన్స్ ఆర్గాన్స్ ఏవైతే ఉంటాయో వాటిల్ని కంట్రోల్‌లో ఉంచుకోవడమే ప్రత్యాహారం. ప్రత్యాహారంలో ఎప్పుడు కూడా మన యొక్క మైండ్ మీద మనం ఫోకస్ చేస్తూ ఉండాలి. మన యొక్క మైండ్ అసలే కోతి లాంటిది అని చెప్తారు. కోతి ఒక చెట్టు మీద నుంచి ఇంకొక చెట్టు మీదకి ఎలా జంప్ చేస్తూ ఉంటుందో, మన యొక్క థాట్స్ కూడా అంతే. ఎప్పుడు జంప్ చేస్తూనే ఉంటాయి. దానికి తోడు ఈ రోజుల్లో ఉన్నటువంటి హార్మోన్స్ ఇన్‌బాలన్స్ హ్యాపీగా వర్క్ అవుతుంది. సో, ఎవరికైనా గాని ప్రాణాయామంలో కూర్చున్నా అంటే యోగా చేద్దామని ఇన్ కేస్ అనిపిస్తున్నా కానీ, ఈ యొక్క ప్రత్యాహార దగ్గర మనం చాలా రాంగ్ చేసేస్తూ ఉంటాము. అలాగే మన యొక్క మైండ్ చాలా రాంగ్ చేస్తుంటుంది. చేద్దాంలే రేపు చేద్దాం. వద్దులే ఈ వీక్ కాదు నెక్స్ట్ వీక్ చేద్దాము. సాటర్‌డే, సండే ఎట్లాగో యోగా సెషన్ ఉండదంట. మొదలుపెట్టగా ఫ్రైడే ఎందుకు మొదలుపెట్టం. ఇలా పోస్ట్‌పోన్ చేస్తూనే వెళ్తూనే ఉంటాము. వీడియోస్ చూస్తుంటాం. చేద్దాం అనుకుంటే ఇయర్స్ తరబడి వెళ్ళిపోతుంటుంది. బట్ ప్లీజ్ ఈ రోజు నుంచే యోగాని ఒక 5 మినిట్స్ అయినా స్టార్ట్ చేసేసుకోవడం నేర్చుకోండి. ఈ ప్రత్యాహారాలో మన యొక్క మైండ్, మన యొక్క బాడీని 2 కూడా మెర్జ్ చేయడం జరుగుతుంది. చిత్త వృత్తి నిరోధః అని చెప్తాం. అన్ని చిత్తాలు ఏ ఆలోచన ఉన్న అన్ని చిత్తాల్ని నిరోధించి ఆ తర్వాత ధారణ మీదకి వెళ్తాం. ధారణాలు కూడా అంతే. మన యొక్క ఆలోచన తరంగాలు ఎడతెరపి లేని ఒక నూనె ప్యాకెట్ కట్ చేసి వేస్తే ఎలా వస్తుంది దార? అంత దార అనేది నడుస్తూ ఉంటుంది. ఈ దారని కట్ చేయాలి ఏదో ఒక ప్లేస్‌లో. ఎలా కట్ చేయాల్సి ఉంటుంది? ఆలోచనలేమో మనకి బాగానే వస్తూ ఉంటాయి కదా! దానికోసమే ప్రాణాయామ మరియు ప్రత్యాహార అనేది హెల్ప్ చేస్తూ ఉంటాయి. ఈ ఆలోచనలు ఎన్నొస్తాయి అసలు ఎవ్రీడే ఎవరైనా ఆలోచించారా అండి? ఎన్ని రావచ్చంటారు? హా! ఓకే. ఈ ఆలోచనలు క్రియేట్ చేసేది ఎవరు? మన యొక్క మైండ్ కదా! మైండ్ అనేది మనం ఏదైతే కనుక కాన్షియస్ చూస్తామో, సబ్‌కాన్షియస్‌కో మన యొక్క డ్రీమ్స్ అవే ఉంటాయి. దీన్నొక 4 టైప్స్ చెప్తారు. కాన్షియస్, సబ్‌కాన్షియస్ మైండ్, అన్‌కాన్షియస్ మైండ్స్ అండ్ సూపర్ కాన్షియస్ మైండ్ అని చెప్పి. సూపర్ కాన్షియస్ మైండ్ ఎప్పుడు ప్రతి ఒక్కరికి ఉండాలి. యాక్టివ్‌గా అది వర్క్ అవుతూ ఉండాలి. అది యాక్టివ్‌గా వర్క్ అవ్వాలి అంటే కనుక ఒక థియరీ అనేది చెప్తుంది. ఈ యొక్క మైండ్ మన యొక్క థాట్స్‌నంట పర్ డే కొన్ని వేల థాట్స్
కొన్ని వేల థాట్స్ అంటే 64,000 థాట్స్ వరకు కూడా రిలీజ్ చేస్తూ ఉంటున్నాడు. ఎవ్రీ సెకండ్ కూడా థాట్స్ రిలీజ్ అవుతూనే ఉంటాయి. దీన్ని ఎప్పుడైతే కంట్రోల్‌లోకి తీసుకొస్తామో అప్పుడు మైండ్ చాలా యాక్టివ్‌గా రియాక్ట్ అవుతుంది. అన్నెసెసరీ ఇష్యూస్‌కి కాకుండా చాలా కూల్‌గా, ప్రశాంతంగా రియాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఈ యొక్క స్థితికి మనం ఎప్పుడైతే వస్తామో, అప్పుడు కంప్లీట్ మన యొక్క సిస్టమే ఎండోక్రైన్ సిస్టమే కూడా చాలా చేంజ్ అయిపోతుంది. హార్మోన్స్ కరెక్ట్‌గా రిలీజ్ అవ్వడానికి కూడా హెల్ప్ అవుతుంది. ఇక్కడే కదా చాలామంది సఫర్ అవుతున్నారు. ఈరోజు ఏ మనిషిని కదిపినా గానీ, నాకు చాలా యాంగ్జైటీ ఉంది, నాకు చాలా స్ట్రెస్ ఉంది, నాకు చాలా ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి. ఆ ఫైనాన్షియల్ స్ట్రెస్ లేదంటే ఏదైనా ఇంట్లో గొడవ, స్ట్రెస్, బయట జాబు, స్ట్రెస్ ప్రతీదీ కూడా ఎలా తీసుకుంటున్నాం మనం? స్ట్రెస్‌ఫుల్‌గా తీసుకుంటున్నాం. ఈ స్ట్రెస్‌ఫుల్‌తో ఎక్కడికైనా వెళ్ళిపోదాం, దీన్ని వదిలేసి బ్రేక్ ఇచ్చేద్దాం అన్నంత లెవెల్ వరకు వెళ్ళిపోతున్నారు. కొంతమందైతే కనుక అన్నీ వదిలేస్తున్నారు. పిల్స్ తీసుకునే వరకు వెళ్తుంది. ఈ రోజు వచ్చేటువంటి కేసెస్, యాంగ్జైటీ కేసెస్ చాలా చాలా ఎక్కువైపోయినాయి. ప్రతి ఒక్కరు కూడా డ్రగ్స్‌కి అడిక్ట్ అయిపోతున్నారు. ప్లీజ్ మీరు కొంచెం మెడిటేషన్ చేయడానికి చూడండి. మెడిటేషన్‌లో కూడా మనకి 108 పద్ధతులు అనేది ఉన్నాయి. ఆ పద్ధతుల దగ్గరికి రండి. మీకెంతో హెల్ప్ అవుతుంది. దయచేసి మీరు ఆ మెడిసిన్ సైడ్‌కి వెళ్ళకండి. ఈ యొక్క స్థితి నుంచి మనం మెడిటేటివ్ స్థితికి వెళ్తాం. ధ్యాన స్థితి. ధ్యాన స్థితిలో కూర్చున్నప్పుడు ఆలోచనలు వస్తాయా? అంటే వస్తాయండి. ధారణ స్థితి. అదే కదా చెప్పుకున్నాం. ప్రతి ఒక్కరం కూడా మనం ధారణ స్థితిలో ఉంటాం. ఆ ధారణ స్థితిలో ఉండగా అప్పుడు ఒక కామ్ మైండ్ అనేది ఒక చోటొస్తుంది. దాన్ని మనం మెడిటేటివ్ స్టేజ్ అనేసి చెప్తాము. ఈ యొక్క స్థితుల్ని అన్నీ దాటుకున్న తర్వాత సమాధి స్థితికి వెళ్తాం. సమాధి అంటే ఇక్కడ చనిపోవడం అనేటువంటి అర్థం కాదు. సమాధి స్థితి అంటే ఏది మంచి, ఏది చెడు, ఏది అనేటువంటి విచక్షణలన్నీ కూడా చాలా క్లియర్‌గా తెలుస్తాయి. అక్కడ ఏ యొక్క ఎమోషన్‌కి కూడా ఓవర్ ఎక్సైట్‌మెంట్ ఆర్ ఓవర్ స్ట్రెస్, ఓవర్ టెన్షన్ ఏవి ఉండవు. అన్నిటిని కూడా ప్రశాంతంగా తీసుకోగలుగుతాం. మరియు ప్రతి ఒక్క విషయం కూడా అనిచ్చ అని మనం తెలుసుకోగలుగుతాం. అంటే ఏది శాశ్వతమైనది కాదు. ఒకసారి దుఃఖం ఉంటే, ఒకసారి సంతోషం ఉంటుంది. అలా ఎలా అయితే కనుక నేచర్‌లో కనుక వెలుతురు, చీకటి వస్తూ ఉంటాయో, అలా మన యొక్క జీవితంలో కూడా ఆ విధంగానే అన్నీ కూడా సహజంగా వచ్చి వెళ్తుంటాయి. కానీ ఇక్కడ ఏది కూడా శాశ్వతమైనదే కాదు. దీని తర్వాత అది, దాని తర్వాత ఇంకొకటి ఎప్పుడూ కూడా అలా రన్ అయిపోతూనే ఉంటాయి. సో, మీరెక్కడ కూడా గివ్ అప్ చేయొద్దు. ఒక పాయింట్‌లోనే కూర్చొని బాధపడుతూ ఉండొద్దు. వెళ్తూ ఉండాలి. ఆ యొక్క స్థితిలో స్మైల్‌తో వెళ్ళాలి అంటే మీకు యోగా ఎంతగానో ఉపయోగపడుతుంది. సో, ఈ విధంగా పతాంజలి మహర్షి గారి యొక్క సూత్రాలు ప్రెజెంట్ జనరేషన్ వరకు కూడా మనం ఫాలో అవుతున్నాము అంటే, ఇప్పుడు మనకెంతగా ఉపయోగపడుతున్నాయో చూడండి. నేను ఈ రోజు ఉన్నటువంటి సొసైటీలో ఉన్నటువంటి టాపిక్స్ గురించినే నేను మాట్లాడాను. ఈయన రాసింది ఎప్పుడు? ఈ యొక్క అష్టాంగ యోగాన్ని ఎప్పుడు రాసారంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం రాసారు. దగ్గరగా 5,000 సంవత్సరాలకి ముందు ఆయన రాయడం అనేది జరిగింది. దగ్గరగా దీనిలో చాలామంది ఏం చెప్తారంటే పతాంజలి మహర్షి గారు ఏ యొక్క కాలంలో పుట్టాడు అనేటువంటి దాని మీద ప్రత్యేకంగా అంటే క్లియర్‌గా అయితే లేదు. కృష్ణ భగవంతుడు పుట్టినటువంటి కాలం దగ్గరలో కూడా ఆయన పుట్టారు అనేసి చెప్తూ ఉంటారు. అంతకన్నా ముందే ఆయన జన్మను తీసుకున్నారు అని చెప్తారు. ఈయనెవరు కాదు, ఆదిశేషుడే ఈ యొక్క పతాంజలి మహర్షిలాగా పుట్టారు అని చెప్తారు. ఇలా రకరకాలైనటువంటి కథనాలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా పతాంజలి మహర్షి గారు ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాము. ఇలా నెక్స్ట్ జనరేషన్స్ ఎన్నో జనరేషన్స్ మాట్లాడుకునే వరకు, ఈ భూప్రపంచం ఉన్నంత వరకు ఇంకాస్తంత మనకి యోగా అనేది అర్థం చేసుకునే విధంగాను ఆయన అందించారు. ఇంకా ఈ యొక్క జర్నీ అనేది వెళ్తూనే ఉంటుంది. సో, ఇలా ఆయన అందించినటువంటి అష్టాంగ యోగాల్ని మనం కూడా ఫాలో అవుతూ వెళ్దాము. ఇప్పుడు కార్యక్రమంలో కొంచెం ఆసనాస్‌ని కూర్చున్న ప్లేస్‌లోనే ఏ విధంగా ఈజీగా చేసుకుంటూ మన యొక్క బాడీ మొబిలిటీని ఇంక్రీజ్ చేసుకోవచ్చో చూద్దాము. యోగ సాధకుడు ఎప్పుడైనా
యోగా చేయాలి అని మనం డిసైడ్ అయిపోతే కనుక యోగా మ్యాట్ తీసుకోండి. యోగా మ్యాట్ మీద కూర్చొని చేయటం అనేది చాలా ఉత్తమమైన పద్ధతి. యోగా మ్యాట్ మీకు ఇప్పుడు లేదు, మీరు తీసుకోవాలి అనేసి అంటే కనుక ఒక బ్లాంకెట్ కానివ్వండి, ఒక టవల్ కానివ్వండి, ఏదో ఒకటి భూమికి మరియు మన యొక్క శరీరానికి మధ్యన ఒక ఆసనం అనేది ఖచ్చితంగా ఉండాలి. భూ ఆకర్షణ శక్తి మరియు మన యొక్క బాడీలో ఇప్పుడు మనం క్రియేట్ చేస్తున్నటువంటి ఎనర్జీస్ కోసం ఆసన కంపల్సరిగా మీరు పెట్టుకొని చేయాల్సి ఉంటుంది. నేను ఇప్పుడు సిట్టింగ్ పొజిషన్లో సింపుల్గా అసలు సూక్ష్మ యోగా అనేది ఏ విధంగా చేయాలో చూపిస్తున్నాను. ఎవరైనా కానీ ఈజీగా స్టార్ట్ చేసుకోవచ్చు. అంటే కింద కూర్చోలేని వాళ్ళు కూడా చైర్లో కూర్చుని హ్యాపీగా దీన్ని చేసుకోవచ్చు. నేను నా పాదాలను అయితే ఇక్కడ కింద పెట్టేస్తాను. మీరు ఏదన్నా ఒక క్లాత్ తీసుకుని పాదాలని దానిపైన పెట్టుకుని స్టార్ట్ చేసుకోండి. ముందు చక్కగా ఇక్కడ హ్యాండ్స్ రెండు పెట్టేసి బాడీని కొంచెం స్ట్రైట్గా పెట్టి కూర్చునేటువంటి ప్రయత్నం చేయండి. చైర్ అనేది కొంచెం ఇనప చైర్ తీసుకోగలిగితే మంచిదండి. మెత్తగా ఉన్నటువంటి కుషన్స్ వాటి మీద కూర్చోవద్దు. నా యొక్క లెగ్స్ పొజిషన్ కూడా చక్కగా ఉంది. లెగ్స్ కూడా కింద కరెక్ట్గా కిందకి ఆని ఉన్నాయి. ఎవరికైనా పైకి ఉన్నా కానీ లేదంటే మరి నీస్ డౌన్కి వెళ్ళిపోయినా కానీ అక్కడ సెట్ చేసుకుని ఒక పిల్లో వేసుకోండి అవసరమైతే. లెగ్ పొజిషన్ చాలా చాలా ఇంపార్టెంట్. 2 బటక్స్ యొక్క వెయిట్ నాకు క్లియర్గా పడుతుంది. డౌన్కి వెళ్ళిపోయి నేను కూర్చోలేదు, బెండ్ అవ్వలేదు. స్పైన్ కొంచెం స్ట్రైట్గా పెట్టుకుని కూర్చున్నాను. ఇక్కడి నుంచి శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా నెక్ని పైకి తీసుకుని వెళ్ళండి. శ్వాస వదులుతూ నెమ్మదిగా కిందికి తీసుకుని రండి. ఈ యొక్క నెక్ మూమెంట్స్ ఎవ్రీడే చేసుకోవాలి. ఎందుకంటే ఈ రోజుల్లో సిస్టమ్ రిలేటెడ్ వర్క్స్ అనేది ఎక్కువైపోయాయి. ఎట్ ద సేమ్ టైం మన ఇంట్లో కూడా మొబైల్ యూజింగ్ కూడా చాలా ఎక్కువైపోయింది. సో వీటిని ఈ విధంగా శ్వాస తీసుకుంటూ శ్వాస వదులుతూ ఒక 10 కౌంట్స్ వరకు చేసుకోండి. మీ యొక్క నెక్ ఏ విధంగా స్ట్రెచ్ అవుతుంది, బ్యాక్ ఎలా స్ట్రెచ్ అవుతుందో ఫోకస్ చేస్తూ చేయండి. తర్వాత ఈ విధంగా సైడ్ యాంగిల్కి దీన్ని చూడండి, స్ట్రెచ్ ఎలా బాగా జరుగుతుందో అక్కడ ఫోకస్ చేయండి. బ్రీత్ ఇన్ చేస్తూ నెమ్మదిగా ఎక్సలేషన్ చేస్తూ సైడ్కి. ఇలా కూడా మనం ఒక 10 కౌంట్స్ వరకు ఎవ్రీడే చేసుకోవాలి. నెక్స్ట్ చూడండి, ఇలా నెక్ని స్ట్రెచ్ చేస్తూ ఇప్పుడు ఫోకస్ అంతా కూడా ఈ ఏరియా మీద ఉంటుంది. ఇక్కడ ఫోకస్ చేస్తూ ఉండండి. మధ్యలోకి వచ్చి నెక్స్ట్ మరలా నెమ్మదిగా సైడ్కి, సెంటర్, దెన్ స్లోలీ స్ట్రెచ్. ఈ సర్వైకల్ మూమెంట్స్ అనేది వీలైనంత వరకు నిదానంగా ఇచ్చుకునేటువంటి ప్రయత్నం చేయండి. చిన్ డౌన్కి చేసి శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా వెనక్కి, శ్వాస వదులుతూ నెమ్మదిగా ముందుకి. అలాగే వెనక్కి. సెంటర్. ఐస్ని అలా క్లోజ్ చేస్తూ గమనించండి. ఈ విధంగా స్లోగా ఒక 10 కౌంట్స్ చేసుకోండి. ఒక 20 కౌంట్స్ వరకు కూడా చేసుకోవచ్చు. చాలామంది ఇప్పుడు డబల్ చిన్తోనూ థైరాయిడ్ ఇష్యూస్తో కూడా సఫర్ అవుతూ ఉన్నారు. పైగా ఇక్కడ వచ్చేటువంటి ఏజ్తో రింకిల్స్ కానీ ఇట్లన్నిటికీ కూడా ఈ నెక్ మజిల్స్ అనేది స్ట్రాంగ్ అవ్వటానికి మరియు ఈ యొక్క ప్రాబ్లమ్స్ అనేది క్లియర్ అవ్వటానికి ఈ మూమెంట్స్ చాలా బాగా హెల్ప్ అవుతాయి. నెక్స్ట్ షోల్డర్స్ దగ్గరికి వచ్చేద్దాము. ఈ హ్యాండ్స్ దగ్గర ముందుగా మనం ఇలా ఫింగర్స్ తీసుకుందాం. శ్వాస తీసుకుని శ్వాస వదిలేస్తూ ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సలేషన్.
దెన్ స్లోగా ఈ విధంగా 10 కౌంట్స్ అయిపోయిన తర్వాత రిలాక్స్ చేసేయండి. ఇక్కడ మీరు గమనించారా, నేను వాష్ పెట్టుకొని చేస్తున్నాను. చాలామంది ఇప్పుడు రోజుల్లో ఫిట్ బ్యాండ్ అనేసి ఇంకేవేవో రింగ్ టైపు చాలా యూస్ చేస్తూ మొబైల్కి కనెక్ట్ చేసుకుని ఎన్ని క్యాలరీస్ బర్న్ అయ్యాయి, ఎలా అయ్యింది అని చెప్పి చెక్ చేస్తూనే ఉన్నారు. ప్లీజ్ చేసేటప్పుడు ఏమీ ఉంచుకోవద్దు. యోగా చేసినప్పుడు ఆటోమేటిక్గా మీకు ఇవి నడుస్తాయి. ముందు క్యాలరీస్ బర్న్ చేయడం కాదు, మీ యొక్క బ్రీతింగ్ మరియు మనస్సు ఎంత ప్రశాంతత పడుతూ ఉంది, మీ యొక్క బోన్స్లో ఎలాంటి మూమెంట్స్ అనేది ఏర్పడుతున్నాయి, వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి. మీరు ఏదైనా కనెక్ట్ చేసుకున్న కాడి నుంచి మీ యొక్క ఐ అనేది మళ్ళీ ఫోన్ మీదే వర్క్ అవుతుంది, మీ యొక్క మైండ్ ఫోన్ మీదే ఉంటుంది. ఎంత మూమెంట్స్ నడిచాయి అనేసి కౌంట్ ఎంత అవుతుంది అనేది అక్కడనే ఉంటుంది. ప్లీజ్ ఆ యొక్క మిస్టేక్ చేయొద్దు. చాలామంది ఇప్పుడు నా క్లాసెస్లో కూడా చేస్తున్నారు. అందువల్ల నేను మీకు ఈ పాయింట్ని క్లియర్గా చెప్పాలనుకున్నాను. రైట్ ఇన్హేల్ చేస్తూ ఎక్సేలేషన్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. సెంటర్కి వచ్చి థమ్ ఫింగర్ని ఫోల్డ్ చేసుకుని ఈ విధంగా ఫోల్డ్ చేసేసేయండి. ఇక్కడి నుంచి ఇన్సైడ్ రొటేషన్ చేయండి. ఇన్సైడ్ రొటేషన్ రిస్ట్ వరకు మాత్రమే కదలాలి. రిస్ట్ వరకు కాకుండా హ్యాండ్ మొత్తం కదిలేస్తుందంటే సింగిల్ హ్యాండ్ చేసుకోండి. ఇవి మీ యొక్క ఫింగర్స్ని స్ట్రెంగ్త్ చేయడానికి, హ్యాండ్ స్ట్రెంగ్త్ని ఇంక్రీజ్ చేయడానికి చాలా హెల్ప్ అవుతాయి. ఇవి చూడటానికి చాలా చిన్నగా ఉన్నాయి. వీటిని మైక్రో యోగా, ఉపయోగా అని పిలవడం జరుగుతుంది. ఉపయోగం అంటే ఉపయోగపడేటువంటి యోగా అనే అర్థం. దెన్ బ్యాక్. చిన్న ఏజ్లో కూడా పిల్లలు నాకు హ్యాండ్ స్ట్రెంగ్త్ లేదండి, నాకు రిస్ట్ స్ట్రెంగ్త్ లేదండి అని కంప్లైంట్స్ అనేది వినిపిస్తూ ఉన్నాయి. ఈ విధంగా అయిపోయిన తర్వాత మోచేతి దగ్గరికి వచ్చేద్దాం. ఇలా ఫోల్డ్ చేసుకుని చక్క మంచిగా ఇన్హేల్, ఎక్సేల్ చేస్తాం. ఇన్హేల్, ఎక్సేల్. ఎంగేజ్లో ఉన్న పిల్లలు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, పెద్దవాళ్ళు ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారు. న్యూరోలాజికల్ ఇష్యూస్తో చాలామంది సఫర్ అవుతున్నారు. బాడీ ఎక్కడ చూసినా కానీ మజిల్ స్టిఫ్నెస్ అనేది ఎక్కువైపోతుంది. ఎక్కువసేపు బెడ్ పైన అలానే పడుకుని ఉండడం వలన కూడా ప్రాబ్లం అవుతుందండి. ప్లీజ్ అవాయిడ్ చేయండి. చిన్న మూమెంట్స్ మీరు బెడ్ పైన కూడా కూర్చొని చేసేలాగా ఈజీగా ఈ విధంగా చేసుకోండి. ఇవి మీ హ్యాండ్ స్ట్రెంగ్త్ని చాలా ఇంక్రీజ్ చేస్తాయి. ఎట్ ద సేమ్ టైం మీకు షోల్డర్ స్టిఫ్నెస్ అనేది రాకుండా ఉండడానికి కూడా హెల్ప్ అవుతుంది. ఇదే విధంగా మనం హ్యాండ్స్ని ఇలా చూడండి పైకి తీసుకుని నెమ్మదిగా బ్యాక్ టచ్ చేసేసేయండి. వీలైనంత వరకు బ్యాక్ తీసుకోండి. ఈ విధంగా తీసుకోవడం వల్ల చూడండి మీకు రిప్ కేస్ కూడా పైకి లిఫ్ట్ చేయడం జరుగుతుంది. బ్రీతింగ్ అనేది లంగ్స్కి బాగా జరుగుతుంది. ఎట్ ఏ సేమ్ టైం మీకు హ్యాండ్ స్ట్రెంగ్త్ ఇంక్రీజ్ అవుతుంది. హ్యాండ్ మజిల్స్ కూడా ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతుంది. చాలా సింపుల్ మూమెంట్స్. ఆఫ్టర్ బ్రష్ ఫీడింగ్ తర్వాత కూడా చాలామంది ఆడవాళ్ళు కంప్లైంట్స్ చేస్తూ ఉంటారు, టైట్ అవ్వటానికి ఏమైనా కనుక ఉంటే చెప్పండి అనేసి. ఈ మూమెంట్స్ చేసి చూడండి ఎంత బాగా అనిపిస్తాయో మీకు అర్థమవుతుంది. అదేవిధంగా సైడ్కి వచ్చేసేయండి. షోల్డర్స్ చక్కగా బాగా అంతా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. అలాగే హ్యాండ్స్ కూడా మీకు ఫ్యాట్ తగ్గాలి, హ్యాండ్స్ మజిల్స్ స్ట్రాంగ్ అవ్వాలి అన్నా కానీ హెల్ప్ అవుతుంది. తర్వాత హ్యాండ్స్ని ఇక్కడ పెట్టేసుకోండి. చిన్న మూమెంట్స్ అండి, చాలా ఈజీగా చేసుకోదగినటువంటి మూమెంట్స్ ఇవన్నీ కూడా. హ్యాండ్స్ రెండు షోల్డర్ లెవెల్లో ఉంచుకుని నెమ్మదిగా నేను నడుముని చూడండి ఎంత బాగా స్ట్రెచ్ చేస్తూ వెళ్తున్నాను. రైట్. డీప్ ఇన్హేల్ చేస్తూ ఎక్సేల్ చేస్తూ సైడ్ యాంగిల్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్.
ఈ విధంగా మీరు కూర్చున్న చోట ఒక 50 వరకు కూడా చేసుకోవచ్చు. ఈ సైడ్ ఉన్నటువంటి ఫ్యాట్ తగ్గటానికి హెల్ప్ అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ మీకు రిప్ కేజ్ అంటే మన యొక్క లంగ్స్‌ని అంతా కూడా బాగా దీనిలో ఇన్వాల్వ్ చేస్తున్నాం. సో, బ్రీతింగ్ అనేది బాగా ఆడడం జరుగుతుంది. నెక్స్ట్ మన యొక్క స్పైన్‌ని ట్విస్ట్ చేసి చూపిస్తున్నాను. ఈ ట్విస్ట్ చేసేటువంటి ఆసనాస్ ఏవైతే ఉన్నాయో, ఎవరైతే ఎక్కువ సిట్టింగ్ పొజిషన్‌లో ఉంటారో వాళ్ళు ఒక చిన్ని బ్రేక్ తీసుకొని 2 మినిట్స్ అయినా దీన్ని చేస్తూ ఉండండి. మీకు బ్యాక్ పెయిన్ అనేది ఎక్కువ అవ్వకుండా ఉంటుంది. లేదు అలానే సిట్టింగ్ పొజిషన్‌లో ఎక్కువసేపు కూర్చుంటే కనుక మీకు స్పైన్ మీద ఎక్కువ ప్రెషర్ అవుతూ ఉంటుంది. మీరు వదిలేసి వాక్ చేస్తూనే ఉంటారు. అది ఉన్న కొందుకి తర్వాత లంబార్ డిస్క్ ఇష్యూస్ లేదంటే డిస్క్ బల్జింగ్ అనేసో ఇలా చాలా ఇష్యూస్‌కి మీరు ఛాన్స్ ఇచ్చినట్టు ఉంటుంది. సో, మీరు వర్క్ చేసేటప్పుడు ఒక 2 మినిట్స్ బ్రేక్ తీసుకొని వీటిని చేయడం స్టార్ట్ చేయండి. మీ కూర్చొని ఉన్న చైర్‌ని ఇలా పట్టుకొని నెమ్మదిగా చూడండి బాడీని వీలైనంత వరకు ట్విస్ట్ చేస్తూ వెళ్ళండి. ఇలా నడుము చక్కగా క్లాత్ కనుక బట్ట పిండితే ఎలా అవుతుందో ఆ విధంగా అవుతూ ఉంటుంది. నెమ్మదిగా స్లోగా మీరు ఎంతవరకు అయితే కనుక వెళ్ళగలరో అంతవరకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. చాలా రిలాక్స్‌గా అనిపిస్తుంది. తర్వాత వర్క్‌ని చాలా ఈజీగా చేసుకోవడానికి కూడా హెల్ప్ అవుతుంది. తర్వాత లెగ్స్ దగ్గరికి వచ్చేద్దాం. చాలామంది నీ సఫర్ అవుతూ ఉన్నారు. ఎక్కువ సిట్టింగ్‌లో ఉన్నానండి, ఎక్కువ స్టాండింగ్ పొజిషన్‌లో ఉన్నాను. సో, అదే విధంగా ఉండి కొనుక మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది అవ్వట్లేదు. ఇది చాలా కంప్లెయింట్ అనేది చిన్న ఏజ్ వాళ్ళలో కూడా వినిపిస్తూ ఉంది. జస్ట్ సిట్టింగ్ పొజిషన్‌లోనే కూర్చోండి. లెగ్ నెమ్మదిగా ఇలా స్ట్రెచ్ చేయండి. నీ మీద ఫోకస్ చేసుకోండి. నీ మీద ఫోకస్ చేస్తూ నెమ్మదిగా చూడండి. ఇలా వీలైనంత స్ట్రైట్ చేసుకోండి. ఒక 5 కౌంట్స్ ఉంచుకోండి ఇక్కడ. దెన్ స్లోగా రండి. ఇది నీకు యూజ్ అవుతుంది. అలాగే లెగ్ స్ట్రెంగ్త్ ఇంక్రీజ్ చేయడానికి కూడా బాగా హెల్ప్ అవుతుంది. సింపుల్‌గా అన్నీ మనం అలా కూర్చుని నిదానంగా చేసుకోదగినటువంటివి. మనం రైట్ లెగ్‌తో ఎన్ని కౌంట్ చేసామో అలాగే లెఫ్ట్ లెగ్‌తో చేయాలి. పెద్దవాళ్ళైతే కనుక నీ పెయిన్ ఉన్న లెగ్ చేసి, నీ పెయిన్ లేని లెగ్‌ని చెయ్యరు. దాన్ని ఎక్కువ ప్యాంపరింగ్ చేయకండి. ఎక్కువ ముద్దు చేస్తే కనుక మళ్ళీ తర్వాత దాన్నే ఎక్కువ చేస్తుంది అని ఇది పెయిన్ తెచ్చుకోగలదు. అంటే సింపుల్‌గా దీన్ని ఎక్కువ కదిపి దీనికేమో వెయిట్ అంతా వేస్తూ ఉంటారు. అలా చేయకండి. 2 కాళ్ళని కూడా సేమ్‌గా ట్రీట్ చేయండి. ఎక్కువసేపు నుంచున్నప్పుడు కూడా పెయిన్ ఎక్కువ ఉంది కదా అని చెప్పి దీని మీద వేయకపోవడం, పెయిన్ లేదు కదా అని దీని మీద ఎక్కువ వెయిట్ వేయడం అలాంటివి చేయకండి. రైట్ లెగ్‌ని నెమ్మదిగా ఇలా స్ట్రెచ్ చేస్తూ ఒక 5 కౌంట్స్ వరకు ఉంచండి. లెగ్ స్ట్రెంత్ దీనిలో మంచిగా ఇంక్రీజ్ అవుతుంది. స్లోగా రిలీజ్. నీ దగ్గర నుంచి మూమెంట్స్‌ని గమనిస్తూ టైట్ చేయండి. దెన్ స్లోలీ రిలీజ్. ఇలా చేస్తే కనుక మీ యొక్క మోకాల్లో ఉన్నటువంటి బోన్స్ అవన్నీ కూడా చక్కగా మొబిలిటీ వస్తుంది. ఇలా ఒక 5 కౌంట్ చేసుకొని నెక్స్ట్ లెగ్ దగ్గరికి వచ్చేసేయండి. 1 2 3 4 5 తర్వాత ఈ ప్లేస్లోనే కూర్చొని వీలైనంత వరకు మోకాల దగ్గర నుంచే ఫోకస్ చేసుకుంటూ సర్కిల్ చేసుకుంటూ ఉండండి. 4 అలాగే రివర్స్లో సర్కిల్ని స్పీడ్గా ఇక్కడిక్కడే తిప్పొద్దు. వీలైనంత వరకు పెద్దగా నెమ్మదిగా వేయడానికే ఫోకస్ చేయండి. చాలామంది కౌంట్ని చూస్తారు, మూమెంట్ని అస్సలు గమనించరు. 10 ఫాస్ట్‌గా చేసేసామా అనే దాని మీద మాత్రమే ఫోకస్ చేస్తుంటారు. అలా చేయకండి. 5 అలాగే బ్యాక్‌కి. నీ పెయిన్ ఉన్న వాళ్ళు కూడా కూర్చున్న ప్లేస్ నుంచి లేచేటప్పుడు ఒక్కసారి ఇలా చేసుకొని లెగిస్తే కనుక అడుగులు చాలా ఈజీగా పడతాయి. లేదంటే 2, 3 అడుగులు వేసే వరకు కూడా మోకాల దగ్గర గుద్దుకుంటున్నట్టు, నొప్పిగాను, నడవలేనట్టుగా అనిపిస్తుంది కదా! కాస్తంత ఇలా మీరు ఫ్రీ చేసుకుని లేవండి.
తర్వాత యాంకిల్ దగ్గరికి వచ్చేద్దాం. యాంకిల్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇప్పుడు చాలామంది దగ్గర నుంచి వింటున్నానండి, నాకు యాంకిల్ పెయిన్, హీల్ పెయిన్, ఫుట్ చాలా ఎక్కువ ఇష్యూస్ అనేది వినిపిస్తున్నాయి. అందరూ చక్కగా సింపుల్గా ఒకటే కంప్లైంట్ చేసేస్తున్నారు, విటమిన్ డి డెఫిషియన్సీ ఉంది అండి అనేసి చెప్పి. మూమెంట్స్ కూడా ఇవ్వాలి అండి ప్లీజ్. చూడండి, ఇలా స్ట్రెచ్ చేసుకుంటూ స్లోగా డౌన్కి ఇలా చేస్తున్నప్పుడు ఇక్కడ మోకాల దగ్గర టైట్ అవ్వాలి, అంతవరకు తీసుకోగలగాలి. దెన్ రిలీజ్ చేస్తూ ఫ్లోర్కి అది కాలు వెళ్ళిందా అన్నంత వరకు పాదాన్ని కిందకి ప్రెస్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇలా 2 విధాలుగాను ఇలా మీ బాడీకి చిన్న చిన్న మొబాలిటీస్ అనేది మూమెంట్స్ అందిస్తూ, ఫుడ్ విషయంలోనూ రెస్ట్ విషయంలోనూ, అలాగే యాంకిల్ పెయిన్స్ సఫర్ అవుతున్న వాళ్ళు వాటర్ ముందు మర్చిపోకుండా వాటర్ కొంచెం మంచిగా తీసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత చిన్నగా సర్కిల్, మీరు ఎంత సర్కిల్ వేయగలరో చూస్తూ 10, అలాగే రివర్స్ కూడా 1 2 3 4 5 6 7 8 9 10. అలా 2 కాళ్ళని చేసుకున్న తర్వాత ఈ కాల్ని తీసుకుని ఈ విధంగా పైకి పెట్టేసుకోండి. పైకి పెట్టలేని వాళ్ళు అక్కడ వరకు సరిపెట్టేసుకోండి. ఇక్కడ చూడండి, ఈ వేళ్ళని ఇలా టోస్ని తీసుకుని ఈ యొక్క ప్లేస్ నుంచి నెమ్మదిగా మూమెంట్ని ఇవ్వండి. బాగా యాంకిల్తో పెయిన్తో సఫర్ అవుతున్న వాళ్ళకి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. హాట్ వాటర్ థెరపీ, ఆయిల్ మసాజ్, ఎట్ ద సేమ్ టైం యోగాలో చిన్న చిన్న మూమెంట్స్, ఇంకా చాలా చాలా టెక్నిక్స్ ఉన్నాయి. నేను సింపుల్గా చేసుకునేటువంటి సూక్ష్మ వ్యాయామాస్ నేను మీకు చూపిస్తున్నాను. ఈ రోజులో చాలామంది సఫర్ అవుతూ ఉన్నారు అండి ఈ యొక్క పెయిన్స్తో. సింపుల్గా మీరు యోగాతో వీటినన్నిటిని కూడా చాలా ఈజీగా తగ్గించుకోవచ్చు. మీ పెయిన్స్ని మీరు అసలు మర్చిపోతారు కూడా. ఆ టైంలో నాకు ఆ పెయిన్ ఉండేదా అన్నంత వరకు కూడా ఆ పెయిన్ అనేది మీకు రిలీఫ్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు చూసాం కదా, మనం హెడ్ నుంచి టో వరకు కూడా ప్రతి ఒక్క మజిల్ని, ప్రతి ఒక్క బాడీని మూమెంట్స్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాము. సో ఇవన్నీ చేసేసుకున్న తర్వాత సిట్టింగ్ పొజిషన్లో ఇప్పుడు ఎలా కూర్చున్నారో అదే విధంగా కూర్చోండి. 2 అరచేతుల్ని కూడా పైకి పెట్టుకుని బొటన వేలు, చూపుడు వేలు చూడండి ఇలా పెట్టుకుని థైస్ మీద ఉంచుకోండి. ఇక్కడి నుంచి మీరు శ్వాస నెమ్మదిగా తీసుకోవడం, శ్వాస నెమ్మదిగా వదలడం, అంతే. దీని మీదే ఫోకస్ చేయండి. మీరు వీలైనంత వరకు స్లోగా ఇన్హేల్, స్లో ఎక్సలేషన్. మీకు ఈ మూమెంట్స్ తెలుస్తున్నాయా లేదా అని తెలియాలంటే రైట్ హ్యాండ్ ఇక్కడ ఉంచేసేయండి. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. మీకు అర్థం అవ్వడం కోసం నేను సౌండ్ క్రియేట్ చేసి చూపిస్తాను. ఎవరైతే బీపీ మరియు కార్డియాక్ ఇష్యూస్ ఉన్నాయో వాళ్ళు తప్ప రిమైనింగ్ వాళ్ళందరూ కూడా ఈ యొక్క బ్రెత్ని ఇవ్వచ్చు. మరియు గర్భిణీ స్త్రీలు కూడా చేయొద్దు. రీసెంట్గా సర్జరీస్ అయ్యి, స్టమక్ సర్జరీస్ అయి ఉంటే కనుక ప్లీజ్ దీన్ని ఇంత లెవెల్లో చేయకండి. చూడండి, ఇలా చక్కగా దీర్ఘమైనటువంటి శ్వాసల మీద ఫోకస్ చేస్తూ రిలాక్స్. ఇప్పుడు ఒక నాడీ శుద్ధి ప్రాణాయామ చేద్దాం. దీనిలో మన యొక్క సింపాథెటిక్ మరియు పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ అనేది యాక్టివ్ అవుతుంది. సో ఈ యొక్క సాధనని రెగ్యులర్గా మీరు ఉంచుకోండి. ఎక్కడ కూడా బ్రెత్ని హోల్డ్ చేయట్లేదు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా చేసుకోవచ్చు మీ యొక్క కెపాసిటీ కొద్ది. ముందుగా లెఫ్ట్ నాస్ట్రల్ నుంచి బ్రీతింగ్ తీసుకోండి. సేమ్ లెఫ్ట్ నాస్ట్రల్ ఎక్సలేషన్. రైట్ ఇన్హేల్,
Same right exhale. Right close. Left inhale. Left close. Left exhale. లెఫ్ట్ ఇడనాడి అనేసి అంటాం యోగ భాషలో. లెఫ్ట్ క్లోజ్ చేసుకోండి. రైట్ ఇన్హేల్. రైట్ ఎక్సేల్. పింగళ నాడి. ఇలా ఆల్టర్నేట్ నాస్ట్రల్, సేమ్ నాస్ట్రల్ ఇన్హేల్, సేమ్ నాస్ట్రల్ ఎక్సలేషన్. ఎక్కడ కూడా టెన్షన్ స్ట్రెస్ లేకుండా ఒక 2 minutes వరకు కూడా ఫోకస్ చేయండి బ్రీతింగ్ మీద. రైట్ హ్యాండ్ డౌన్కి పెట్టేసుకోండి. ముద్ర రిలీజ్ చేయండి. బ్రీతింగ్ మీద ఫోకస్ చేయండి. చాలా దీర్ఘమైనటువంటి శ్వాసలు నడుస్తూ ఉంటే గమనించండి. ఇక్కడ చూస్తే కనుక మన యొక్క శ్వాసలు ఆటోమేటిక్గా తగ్గడం అనేది జరుగుతుంది పర్ మినిట్. యాక్చువల్లీ మన యొక్క లంగ్ కెపాసిటీ వైజ్ 15 to 16 ఆ రేంజ్ వరకు మాత్రమే బ్రీతింగ్స్ నడవాలి. దానికన్నా ఎక్కువ నడవకూడదు. సో ఈ ప్రాణాయామస్ చేసిన తర్వాత మీరు గమనించారో పర్ మినిట్కి మనకి 10 మహా అయితే బ్రీతింగ్స్ అనేది వస్తాయి. ఎక్కువ సాధన చేసి ఇంకా కూడా వాటిని తగ్గించుకోవచ్చు కూడాను. అంటే ఎంత బ్రీతింగ్స్ అనేవి తగ్గిపోయో చూడండి. ఈ విధంగా బ్రీతింగ్ రేట్ ఎప్పుడైతే కనుక మనకి కంట్రోల్లో ఉంటుందో అప్పుడు మన యొక్క మైండ్ కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది. ఇమీడియట్గా వర్క్ అవుతుంది అనమాట. సో తర్వాత ప్రాణాయామ అనేది ఫింగర్స్ని ఈ విధంగా ఆది ముద్ర ఉంచుకుని ఐస్ క్లోజ్ చేసేసుకోండి. డీప్ ఇన్హేల్ చేయండి. మకార చాంటింగ్ థ్రోట్ దగ్గర సౌండ్ క్రియేట్ చేయాలి. ఈ చాంటింగ్ ఎంతసేపు చేయాలి అంటే కనుక మీ యొక్క లంగ్ కెపాసిటీని బట్టి చేస్తాం. అంటే ఎక్సలేషన్ మీకు ఎంత వస్తుందనేది మీ యొక్క డైలీ సాధనతోనే తెలుస్తుంది. ఈ చాంట్ ఎంత ఎక్కువగా చేస్తుంటే మనం ఎవరు చెప్పాల్సిన పని లేదు, ఆక్సిమీటర్స్తో కూడా పని లేదు. మన యొక్క లంగ్ కెపాసిటీ అనేది ఇంక్రీజ్ అయ్యింది అనేది. అట్ ద సేమ్ టైం మన యొక్క ఇమ్యూనిటీ కూడా బాగా బూస్ట్ అవుతుంది. అలాగే మన యొక్క ఎండోక్రైన్ సిస్టమ్ కూడా చాలా బాగా వర్క్ అవడానికి హెల్ప్ అవుతుంది. ముఖ్యంగా ఈ యొక్క భ్రమరి సౌండ్, మకార సౌండ్ ఏదైతే ఉందో అది మైండ్ని చాలా కామ్ చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది. నాతో పాటు అందరూ కూడా ఒక 5 counts వరకు మకార చాంటింగ్ అనేది చేయండి. ఐస్ క్లోజ్ చేసుకోండి. స్పైన్ స్ట్రైట్గా పెట్టుకోవడానికి ప్రయత్నించండి. డీప్ బ్రీత్ ఇన్.
After Makara, 2 minutes silent meditation. Focus on your breathing, mind and body. Release mudra. చూసారు కదా, సింపుల్గా సిట్టింగ్ పొజిషన్లోనే కూర్చుని హ్యాపీగా మన యొక్క శరీరం అంతా కూడా మొబిలిటీని క్రియేట్ చేసుకుంటూ మన యొక్క హెల్త్ని ఏ విధంగా ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనేటువంటిది ఈరోజు చూస్తే కనుక ఎన్నో ఎన్నో హెల్త్ ఇష్యూస్ అనేవి చిన్నప్పటి నుంచి కూడా సఫర్ అవుతున్నారు. అంతకుముందు డిసీజెస్ అనేది వినేవాళ్ళం, ఇప్పుడు డిజార్డర్స్ కూడా చాలా మందికి ఎక్కువైపోయాయి. ఎవరిని కలిపినా కానీ డయాబెటీస్ అంటున్నారు, బీపీ అంటున్నారు, హార్ట్ స్ట్రోక్ వచ్చింది, వాల్స్ వేశారు, ఇలా రకరకాలైనటువంటివి మనం రెగ్యులర్గా వింటూ ఉన్నాము. అలాగే పెరాలసిస్, స్ట్రోక్ వింటున్నాము. నాకు నరాల బలహీనత వచ్చింది అండి, నాకు నరాలు పట్టివ్వవు అనేసి ఎక్కువ వింటున్నాము. బ్యాక్ పెయిన్ మరియు లంబార్ స్లిప్ డిస్క్ ఇష్యూస్, సర్వేకల్ ఇష్యూస్ మరియు స్పాండిలైసిస్ ఇష్యూస్, ఆర్థరైటిస్, ఇవన్నీ కూడా ఒకే కొవ్వుకి వచ్చినప్పటికీ కూడా పెయిన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సయాటికా, ఈ పెయిన్స్తో సఫర్ అవుతున్న వాళ్ళైతే కనుక నెంబర్ ఆఫ్ కౌంట్ అనేది ఇంక్రీజ్ అయిపోయింది. కేవలం మీ యొక్క బాడీని వదిలేయటం వలనే, ఎలాంటి మూమెంట్స్ అనేది ఇవ్వటం లేదు, అక్కడికి బ్లడ్ సర్క్యులేషన్ వెళ్ళట్లేదు. అది పెయిన్ ఇండికేట్ చేస్తున్నప్పుడు పట్టించుకోవట్లేదు, పెయిన్ కిల్లర్ వేసి దాన్ని అలా పడుకోబెట్టేస్తున్నాం. సో దట్ మనం చాలా అటువంటి హెల్త్ ఇష్యూస్ని మనమే కావాలని వాంటెడ్గా మనం పిలుస్తున్నట్టుగా అయిపోతుంది. సో ఇంత మంచిగా మనకి రిషీస్ ఎంతో అద్భుతమైనటువంటి యోగ శాస్త్రాన్ని అందించారు. ఒక్క హాఫ్ అన్ అవర్, ఒక్క 1 అవర్ మన కోసం మనం కేటాయించుకుంటే ఎంత హెల్త్కి మంచిదండి. ఈ రోజు నుంచి మీరు కూడా యోగా సాధన అనేది స్టార్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. నమస్తే.